ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మీకాంత్. మీరు చూస్తున్నారు #1 ఫార్మర్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను హనుమాన్ జంక్షన్ దగ్గరలో ఉన్న మేజాపురంలో ఉన్నాను. అయితే ఇక్కడ 2 పంటలు పండిస్తున్న రైతును అయితే ఇవాళ మీకు పరిచయం చేయబోతున్నాను మన ఛానల్ ద్వారా. ఇక్కడ అరటిలో అంతర పంట కింద టమాటా వేశారండి. అరటి వచ్చే లోపల టమాటా పంట అనేది తీసుకుంటున్నారు. ఎప్పుడు కూడా రైతు ఒక పంట మీద ఆధారపడకూడదండి, మల్టీ క్రాప్స్ తీయాలి, 2-3 పంటలు తీయాలి. సార్, మీ పేరు చెప్పండి. అశోక్ అండి. అశోక్ సార్, మీరు ఈ వ్యవసాయ అనుభవం మీకు కూరగాయల పంటలు పండించడం మీకు ఎప్పటి నుంచి ఉంది? ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది? ఒక 5 years నుంచి. 5 సంవత్సరాల నుంచి ఉంది. అరటి అయితే 10 years నుంచి ఉంది. ఓకే. ఇట్లా మీరు అరటిలో అంతర పంట కూడా వేయచ్చు అనేసి మీకు ఎవరన్నా చెప్పారా? లేదు, వేరే చోట చూసామండి, తెలంగాణ అలా ఆ టైపు వేరే ఏరియా చూసి మేము కూడా పెట్టుకున్నాం. అది ఎట్లా ఫస్ట్ టైం పెడతాం. ఎట్లా ఉంది సార్? బాగుందా? బాగానే ఉందండి ప్రస్తుతానికి అయితే. ఇప్పుడు దాన్ని అయినా 1 year పాటు మనం మెయింటెనెన్స్ చేయాలి. దాంట్లో ఇది పెట్టుకున్నామంటే ఇది కూడా కలుస్తుంది కదా. కలుపు రాకుండా మల్చింగ్ పేపర్ మల్చింగ్ వేసుకున్నాం. వేసుకున్నారు. మల్చింగ్ వేసుకోకపోతే ఇది సాధ్యం కాదు మళ్ళీ. ఓకే, కలుపు వచ్చేస్తాయి. ఈ మధ్యలో 3-4 monthsలో ఇది అయిపోద్ది ఎండింగ్ టమాటా. తర్వాత అరటి పెరిగిపోద్ది. ఎప్పుడు వేసారు సార్ టమాటా? ఇది వచ్చి జూలై ఆగస్ట్ లాస్ట్లో వేసాను. ఓకే. ఇది అరటి ఎప్పుడు వేసారండి? అరటి కూడా అప్పుడే. అరటి వేసి 2-3 daysలో ఇది గ్రాప్ చేశారు. టొమాటో వేసారు. టొమాటో మొక్క వేసారా లేదంటే సీడ్? మొక్క సాహో ఎత్తులో తీసుకొచ్చి పెట్టుకున్నాం. నర్సరీ దగ్గర తీసుకున్నారు? నర్సరీలోనే. ఏ నర్సరీ అండి పేరు? ఇది వెంకటేశ్వర నర్సరీ అని. ఓకే. అన్నదాత వాళ్ళది. ఎంత పడ్డాయి మనకి మొక్క వచ్చి? మొక్క వచ్చి ₹1 పడింది. రూపాయి పడింది. ఎన్ని మొక్కలు నాటారండి మొత్తం? 30,000 నాటాను. 30,000 మొక్కలు నాటారు. మొత్తం ఎంత చేస్తున్నారండి పొలం వచ్చి ఒక 10 acres చేస్తున్నాం. 10 ఎకరాలు చేస్తున్నారు. ఇక్కడ ఈ బిట్ ఎంత ఉంటుంది? ఈ బిట్ 4 acres, అది 2 acres. ఓన్లీ అరటిలో అంతర పంట కింద టమాటా మొత్తం 6 ఎకరాలు చేస్తున్నారు. 6 ఎకరాలు. ఎట్లా ఉంది సార్? ఆశాజనకంగా ఉందా? బాగానే ఉందండి. నాకైతే కొత్తగానే బాగానే అనిపించింది. అంటే ఒక క్రాప్ తీయటం, అది సంవత్సరం మొత్తం దానికోసం చూడటం కన్నా మనం ఏదో ఒకటి టైం ఉన్న లోపల తర్వాత మనం ఎట్లాగో పెట్టుకోలేము. ఇది 4 months దాటితే హైట్ వెళ్ళిపోద్ది. నేట తర్వాత మనం ఏం పెట్టలేం కాబట్టి స్టార్టింగ్లోనే పెట్టుకున్నాం. స్టార్టింగ్లోనే ఏ పంట? దీంట్లో టమాటా ఒకటేనా ఇంకేమైనా పంటలు పండి? వేరే పుచ్చ అని అలాంటి వేరే బాగా సొర ఇలాంటివి కాకుండా పుచ్చ అలాంటివి పెట్టుకుంటారు, తొందరగా అయిపోయి. అది ఈ ఎంత డిస్టెన్స్ తీసుకున్నారండి? ఇదా 6 feet. మన చాలుకి 6 feet. 6 feet తీసుకున్నారు. మామూలు వాటర్ పెడతాం ఎట్లా పెడుతున్నారు? డ్రిప్ ఇరిగేషన్ అండి. డ్రిప్ ఇచ్చేసారు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఈ అరటి చెట్లు ఒక సాలు ప్రకారం 6 అడుగులు గ్యాప్ పెట్టారండి. ఈ అరటి చెట్టుకిను ఇక్కడ పక్కన ఉన్న అరటి చెట్టుకి సాలు అంటాం కదా, ఇట్లా గ్యాప్ పెట్టారు. 6 feet అనేది గ్యాప్ తీసుకున్నారు. అట్లాగే అసలు రైతు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు మనం మాట్లాడిన రైతు గారు కౌలు రైతు అండి. ఆయన కౌలుకి తీసుకున్నారు 6 acres. అసలు రైతు ఎవరున్నారో చూడండి. బారుకి కూడా కొబ్బరి మొక్కలు నాటుకున్నారు. ఇట్లా బారుకి చూస్తున్నాం కదా, కొబ్బరి మొక్కలు నాటుకున్నారు. ఫ్రెండ్స్, ఇట్లా ఒక పంట మీదే ఆధారపడకుండా ఇట్లా గట్ల వెంబట మీరు కూడా కొబ్బరి మొక్కలు లేదంటే మహాగని నాటుతున్నారండి. ఈ మధ్యన మహాగని ప్రతి టింబర్ డిపో వాళ్ళు కూడా అది కొనుక్కుంటారు. మీకు సేల్ వెళ్ళదేమో అని చెప్పేసి మీరు చింతించాల్సిన అవసరం లేదు. టింబర్ డిపో వాళ్ళు కొనుక్కుంటారు అది.
సార్ ఇది చాలుకి 6 ఫీట్ అని చెప్పారు. ఇట్లా మొక్క నుంచి ఇట్లా మొక్కకి ఎంత గ్యాప్ తీసుకున్నారు సార్? మొక్కకి అరటికి అయితే 5 ఫీట్ తీసుకున్నాం. 5 ఫీట్ తీసుకున్నాం. టమాటాకి అయితే 1 ఫీట్. టమాటా మొక్కకు వచ్చి అడుగు తీసుకున్నారు. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ ఫస్ట్ కనబడుతుంది కదా, ఇట్లా బారికి కూడా అడుగు గ్యాప్ తీసుకున్నారండి. ఒక మొక్కకి అడుగు గ్యాప్ తీసుకున్నారు, సరిపోతుంది ఆ గ్యాప్. చక్కగా కాపు కూడా బాగుంది, పూత కాపు కూడా బాగుంది, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. ఇట్లా మీరు అంతర పంట ఏదో ఒకటి వేసుకోండి. మీరు కొబ్బరి వేసినా కానీ కొబ్బరిలో కూడా అంతర పంట అనేది వేసుకోవచ్చు. సార్ ఇప్పుడు మందులు అనేవి ఏమి వేస్తున్నారు? కింద నేలలో వేసేవి కానీ లేదు స్ప్రేయింగ్? స్ప్రేయింగ్ నేలలో వేసేవి డ్రిప్ ఇరిగేషన్ ద్వారా వేస్తామండి. ప్రతిదీ డ్రిప్ ఇరిగేషనే. 319 కాడ నుంచి స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు వైట్ పటాసు అలాంటి 0050 అని, గ్రోమోరాలి, ఏరిస్ వాళ్ళు ఎలా వాడుతుంటాం. పై స్ప్రేయింగ్ కవాచి కానీ ఈ మెరావస్ డియో కానీ అన్ని కాస్ట్లీ మందులేనండి. సార్ స్ప్రేయింగ్ అంటే ఎట్లా చేస్తున్నారు? మామూలు పవర్ స్ప్రేయర్ తోటి చేస్తున్నారా, లేదు డ్రోన్స్ వచ్చినాయి కదా ఇప్పుడు లేటెస్ట్గా? పవర్ స్ప్రేయర్తోనే చేస్తున్నామండి. ఓకే. డ్రోన్స్ అయితే ఇంకా మన వరకు రాలా. స్ప్రేయింగ్ మీరే చేసుకుంటారా? నేనే చేసుకుంటాను. పవర్ స్ప్రేయర్ ఉంది మీకు? ఉన్నాయి, పవర్ స్ప్రేయర్ ఉంది, అన్నీ నేనే చేసుకుంటాను. డ్రిప్ ఇరిగేషన్ ఇవ్వాలన్నా, మందులు ఇవ్వాలన్నా, నేలలో వేసే మందులు కానీ లేదంటే మీరు ఆ స్ప్రేయింగ్ కానీ మీరే చేసుకుంటారు? అవునండి. ఒక కోతకి మాత్రం మనుషులను పెడతారు? అవునవును, కోతకి కలుపుకి ఇలాంటి వాటికి. ఇప్పుడు ఎట్లా ఉంది సార్ టమాటా అంటే కాస్ట్ వచ్చి ఒక ట్రే వచ్చి 600 అలా పడుతుంది. 600 పడుతుంది అంటే మారుతూ ఉంటుందండి రేటు? రోజు ఒక 50 అవ్వచ్చు, డౌన్ అయ్యిందండి. అంత ఒక 30 డేస్ క్రితం అయితే 1000 ఉంది ట్రై వచ్చి, అలాంటిది తగ్గిపోయింది. ఎంత వచ్చింది సార్ ప్రాఫిట్ టమాటా మీద? ప్రాఫిట్ అంటే వీటి పెట్టుబడులు వస్తాయండి. మనకి అరటిలో వచ్చేది మిగులుతుంది, అది మెయిన్. కవులును ఈ మందులు పెట్టుబడి అంతా కూడా అది రేటు కరెక్ట్గా ఉంటే కవర్ చేస్తుంది. ఏదైనా ఖాళీగా దానికైనా సేమ్ మెడిసిన్ వదలాలి, స్ప్రేయింగ్ ఉంటుంది, డ్రిప్ ఇరిగేషన్ కంపల్సరీ, మల్చింగ్ కంపల్సరీ. అందుకని మధ్యలో క్రాప్ ఉపయోగపడద్దని మేము పెట్టుకున్నాం. సార్ అరటి ఎన్ని రోజులు పంట అండి? 1 year ఉంటుందండి, 12 months. సంవత్సరం పంట. ఇది టమాటా వచ్చి 5 months ఉంటుందండి, 5 నెలలు ఉంటుంది. అరటి ఎప్పుడు స్టార్ట్ చేశారు సార్? సెప్టెంబర్ 1st week స్టార్ట్ చేశారు. సార్ అరటి మొక్కలు ఎక్కడ నుంచి తీసుకొచ్చారు? హైదరాబాద్ నుంచి తీసుకొచ్చాము. హైదరాబాద్ నుంచి. ఎంత పడింది సార్ మొక్క వచ్చి 10 rupees పడిందండి. ఇది 10 రూపాయలు పడింది. 2 days 2 రోజులు గ్యాప్ తీసుకోవాలి. కోతకి 2 రోజులు గ్యాప్ తీసుకోవాలి. 2 రోజులు కంపల్సరీ కొయ్యాల్సిందే, లేదంటే పాడైపోద్ది కాయ పండిపోయి. సార్ టమాటా కాపు మొదలు పెట్టిన తర్వాత ఇప్పటికి మీరు ఎన్ని ట్రేలు కోసారు సార్? ఇప్పుడు 400 ట్రైస్ కోసామండి. 400 కోసారు. ఎంత తెగుద్ది అనుకుంటున్నాం? ఇంకో 300 తెగుద్ది అనుకుంటున్నాం మేము. 300 తెగుతుంది. ఇప్పుడు మనకి ఈ 2 పంటల్లో చూసుకుంటే ఎంత వస్తుంది సార్ ప్రాఫిట్ అంటే అది మార్కెటింగ్ బట్టి అండి. ఇప్పుడు టమాటా పెట్టుకున్నాం కాబట్టి ఈ కవుళ్ళు ఇవి మొత్తం కవర్ చేస్తుంది. ఈ అరటిలో వచ్చిన ప్రాఫిట్ మనకు ఉంటుందని, పెస్టిసైడ్స్ అట్లాగే నేలలో వేసే మందులు ఇవన్నీ కూడా టమాటా మీద కవర్ అవుతుందని పెట్టాం. అది రేటు మీద డిపెండ్ మార్కెటింగ్. ఓకే. ఇవాళ ఎన్ని ట్రేలు తెగింది సార్? ఈ రోజు వచ్చి ఒక 30 ట్రైస్ తెగింది. 30 ట్రేలు తెగింది. ఇంకా ఉందా? కొయ్యాల్సింది ఉందండి. ఎంత? 1 ఎకరం ఉందా? 1 ఎకరం ఉంటుంది. ఇంకొక 30 తెగుతాయండి. ఈజీ. ఇంకో 30 తెగుతాయి. 60 ట్రేలు అయింది. 60 ట్రేలకి ఇవాళ ఎంత ఉంది సార్ రేటు? వచ్చి 600 రూపాయలు. 600 ఉంది. 60 ట్రేలు 600 అంటే 36,000 అండి. 36,000 వస్తుంది. మళ్ళీ ఎప్పుడు వస్తుంది నెక్స్ట్ కోత? ఈ సాటర్డే రోజు వస్తుంది. సార్ అశోక్ గారు, రైతులకి మీ 5 సంవత్సరాల అనుభవంలో మీరు ఎటువంటి మెసేజ్ ఇస్తారు సార్? ఏం చెప్తారు? రైతు అనేది ఒకే పంట మీద ఆధారపడకూడదండి. 2 క్రాపులు కంపల్సరీ వేసుకోవాలి. చుట్టూ మన కౌలు రైతు అయితే ఇలా 2-3 క్రాపులు తీయొచ్చు. 2 క్రాపులు
కన్ఫామ్గా తీస్తారు ఈ అరటి ఇలాంటివి అయితే. వేరేదంటే 3 crops తీసుకోవచ్చు, కూరగాయ కానీ వంకాయ కానీ ఇలాంటి. అరటి కాకుండా 3 crops వేసుకోవచ్చు అండి. అరటిలో అంతర పంట కింద కూరగాయ మొక్కలు వేసుకోవచ్చు. ఈ అరటి లేకపోతే 3 crops వస్తాయి. అది కాదు ఇప్పుడు చుట్టూ సొంత రైతు అనుకోండి, కొబ్బరి మొక్కలు మహాగని ఇలాంటి వేరే వేరే వెరైటీస్ ఉన్నాయి కదండి. 20 yearsలో 20 సంవత్సరాల్లో వచ్చేవి పెట్టుకుంటే వాళ్ళకి ఉపయోగం అండి. మా కౌలు రైతుల కంటే ఈ టమాటా ఇలాంటి మల్టీ క్రాప్లు కంపల్సరీ వేసుకోవాలి. ఇప్పుడు 5 నెలలు అని చెప్పారు కదా, ఈ టమాటా అయిన తర్వాత ఇంకేమన్నా ప్లాన్ చేస్తారు? ఇక దీంట్లో ఏమి పెడతానికి అవ్వదండి, ఇది హైట్ వచ్చేస్తుంది, నీడ వచ్చేస్తుంది కదా. నీడ వచ్చేస్తుంది. ఇక వేరే పంట అరటి చెట్లు పెద్ద అయ్యి ఆకులు అవి వెడల్పుగా వచ్చి నీడ వచ్చేస్తుంది. నీడ వస్తుంది, ఇంకా ఏం పెట్టడానికి అవ్వదండి. ఇక ఇక్కడతో ఆగిపోవాల్సి. ఫ్రెండ్స్ చూశారు కదా, అశోక్ గారి మాటలో విన్నారు కదా, అట్లాగే ఆయన చేసే వ్యవసాయం కూడా చూశారు. అట్లా రైతు అనేవాళ్ళు ఒక పంట మీద ఆధారపడకూడదండి. మీరు సొంత రైతు అయినా సరే, మీరు కౌలు రైతు అయినా సరే, ఒక పంట మీద ఆధారపడకూడదు. ఇట్లా మల్టీ క్రాప్స్కి వెళ్ళిపోవాలండి. అట్లా అప్పుడు ఏంటంటే మీకు ఒక్క క్రాప్లో ఈ ఖర్చులు కౌలు ఇదంతా పోయినా కానీ రెండో క్రాపు మిగిలే అవకాశం అనేది ఉంటుంది. దాంట్లో మెలకువలు మీకు ఎప్పటికప్పుడు చెప్పే ప్రయత్నం మన ఛానల్ ద్వారా నేను చేస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ని చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్కి సపోర్ట్ చేయండి. అంతేకాదండి, మీ విలువైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ చేయండి, లైక్ చేయడం మర్చిపోవద్దు.